హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు సింపుల్గా ఇంట్లోనే ఎగ్ మ్యాగీని ఎట్లా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా ఎగ్ మ్యాగీ కోసమని నేను పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలోకి ఒక 4 to 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశానండి. తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసాను. కొంచెం మనకి వాటర్ అనేది బాయిల్ అయ్యాక నేను ఇక్కడ 4 పీసెస్ ఆఫ్ ఈపీ న్యూడిల్స్ని వేసానండి. మీరు కావాలంటే మ్యాగీని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈపీ న్యూడిల్స్ తీసుకున్నాను. 4 పీసెస్ యాడ్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. కొంచెం న్యూడిల్స్ అనేది మనకి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లా మనకి న్యూడిల్స్ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనము వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలండి. ఒకసారి కూలింగ్ వాటర్తో వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇక్కడ ఒక 2 eggs దాకా వేసుకున్నాను. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా పిల్లలకి ఇట్లా ట్రై చేసి పెట్టండి, చాలా నచ్చుతుంది వాళ్ళకి టేస్ట్. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనకి ఎగ్ అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒక 5 మినిట్స్ పాటు. నేను ఇక్కడ ఎగ్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారంని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, ఇట్లాగా ఒక 5 మినిట్స్ పాటు ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ఫ్రై అయిన ఎగ్ని మనము ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక నేను ముందుగా ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ, తర్వాత 1 సన్నగా తరిగిన క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ క్యారెట్ని అవి యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయ క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యాక మనకి ఈపీ న్యూడిల్స్లో మసాలా ప్యాకెట్ వస్తుంది కదండి, ఆ మసాలా ప్యాకెట్ని యాడ్ చేసుకోవాలి, మసాలా పౌడర్ని. నేను ఇక్కడ 4 పీసెస్ ఆఫ్ మ్యాగీని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 4 ప్యాకెట్స్ ఆఫ్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాగీని వేసుకోవాలండి. మనకి మ్యాగీ అనేది ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి పొడి పొడిగా వస్తుంది. మనకి అచ్చం మనకి న్యూడిల్స్ ఎట్లా అయితే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది అనమాట, పొడి పొడిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మనము అంతా కూడా ఈ మసాలా అంతా కూడా ఈ మ్యాగీకి పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి మ్యాగీ అనేది ఎగ్ మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ మ్యాగీ అనేది మనకి రెడీ అయిపోయింది. మనకి జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా అందరూ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి ఎలా వచ్చింది అనేది. మనం ఇక్కడ పైన నేను ఇక్కడ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, మనకి ఎక్కడా కూడా ముద్ద అవ్వదు, మ్యాగీ చక్కగా ఇట్లా పొడి పొడిగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై